పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. కాగా అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరాంధ్ర తీరాల మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే చూసుకొచ్చి ప్రస్తుతం మన విశాఖ బీచ్లో ఉన్నాం. పెద్ద ఎత్తున అలలు అయితే ఎగసిపడుతున్నాయి. వాతావరణం కూడా పూర్తిగా మారిందని చెప్పొచ్చు. పూర్తిగా మనం చూసొచ్చు ఆకాశం అంతా మేఘమైన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా సముద్రపు అలలు కూడా ఎగసిపడుతున్నాయి. ఎందుకంటే గాలి కూడా ఎక్కువగా వీస్తుండడంతో ఈ గాలి దాటిగా అలలు అయితే ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. అయితే చూసుకు అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర మీదటిగా పూర్తిగా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉండడంతో పూర్తిగా వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న ప్రశ్న అయితే ఈ సెప్టెంబర్లోనే చూసుకుంటే 8 సార్లు అల్పపీడన తూర్పు వీధిగా రావడంతో పూర్తిగా అయితే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో పూర్తిగా భూతాపం వేడి ఎక్కువ ఆ సముద్రంలో పూర్తిగా అయితే అల్పపీడనాలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఋతుపవనాల సమయంలో 8 అల్పపీడనాలు రావడం ఇదే సహజం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు పూర్తిగా ఇది వాతావరణ మార్పుల చేంజ్ వల్ల ఈ పరిస్థితి అయితే ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుండడంతో పూర్తిగా అయితే ఈ వర్షాలు ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే చూసా. ఈ 8 అల్పపీడన ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు విజయవాడలో వరదల ప్రభావం కూడా ప్రజలు ఇబ్బంది పడడంతో పూర్తిగా కాస్త విరామం ఇచ్చి ఎండలు కాసి మళ్ళీ ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంతో మళ్ళీ ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలతో పూర్తిగా అతలాకుతలం అయ్యాయని మళ్ళీ వర్షాలు వస్తుండడంతో మాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా రానున్న 4 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నంలో పూర్తిగా ఈ వర్షాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చూస్తున్నారు. అలాగే గత అనుభవాన్ని ఉంచుకొని పూర్తిగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ వర్షపాతం లోతట్టు ప్రాంతాలని ఎక్కడైతే జలమయమయ్యో వాటన్నిటిని పరీక్షించి ఎక్కడ వాటర్ ఫ్లో లేకుండా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. పూర్తిగా మనం సముద్ర తీరంలో చూడొచ్చు. ఒక్కసారిగా అయితే సముద్రం మారింది. అలాగే చినుకులు కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉండడంతో వాతావరణం ఒక్కసారిగా 3 రోజుల నుంచి మారిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి కూడా పలు చోట్ల భారీ స్థాయిలో వర్షం పడింది. దీని ప్రభావంతో ప్రజలు కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. అయితే రానున్న 4 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం కూడా ప్రభుత్వం అయితే చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా వేటకు వెళ్ళే మత్స్యకారులు వెళ్ళకూడదు. అలాగే గాలికి ఎక్కువగా ఈ గాలిలో ఎక్కువ విండు ఉండడంతో పూర్తిగా సముద్రంలో కూడా మార్పు చెందిందని చెప్పొచ్చు. అలాగే సీ రఫ్నెస్ కూడా ఉంటుందని, అలాగే అలలు కూడా ఒకసారి ఎక్స్పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్